పురుషుడు ఉద్యోగం చేస్తే వాడికి అన్ని చేసి పెట్టాలి. స్త్రీ అన్నం పెట్టాలి, క్యారేజ్ పెట్టాలి, బట్టలు ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి. అన్నీ రెడీగా పెడితే ఆఫీస్కి వెళ్తాడు, సాయంత్రం వచ్చేటప్పటికి రెడీగా అన్నీ చేసి పెట్టుంచాలి. అలాగే స్త్రీ కూడా ఉద్యోగం చేస్తుంది. స్త్రీ కూడా ఉద్యోగం చేసినప్పుడు స్త్రీ ఏం చేస్తుంది తెలుసా? భర్తకు అన్నీ చేసి పెడుతుంది, పిల్లలకి అన్నీ చేస్తుంది, పిల్లలకి క్యారేజీలు పెడుతుంది, పిల్లల్ని స్కూల్కి పంపిస్తుంది, భర్తను ఆఫీస్కి పంపిస్తుంది. వెళ్తూ వెళ్తూ స్కూటీలో తన పిల్లనో పాపనో బాబును ఎక్కించుకొని స్కూల్ దగ్గర కూడా దింపేసి మరలా తను ఆఫీస్కి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా మధ్యాహ్నం మళ్ళా 12:30కి ఈ స్కూల్కి బాబో పాపో వాళ్ళకి ఫోన్ చేసి క్యారేజీ నీకు తింటున్నావా లేదా అని అడుగుతుంది. అంతేకాకుండా భర్తకి మళ్ళీ ఫోన్ చేస్తుంది, మీరు భోజనం చేశారా లేదా, ఎక్కడ ఉన్నారు ఏంటి అని అడుగుతుంది. ఎన్ని పనులు చక్కబడుతుంది చూడండి. పురుషుడైతే పొద్దున్న లేస్తాడు, ఎక్సర్సైజ్లో ఏదో చేస్తాడు, పేపర్ చదువుతాడు, వెంటనే ఈ రోపులో అన్నీ రెడీ చేసి పెడుద్ది. రెడీ చేసి పెట్టిన బట్టలు కూడా రెడీ చేసి పెట్టాలి, అన్నీ రెడీ చేసి పెట్టాలి, అక్కడ పెట్టాలి. వెంటనే అన్నీ చేసుకుని ఏం చేస్తాడండి, ఆఫీస్కి వెళ్ళిపోయి తను ఒక్క పనే చేస్తాడు. మరి ఈ స్త్రీ కూడా ఆఫీస్కి వెళ్తుంది, ఉద్యోగం చేస్తుంది కదా. ఈవిడికి ఎవరు చేసి పెడతారు? ఎవరు చేసి పెట్టరు. ఈవిడే అందరికీ చేసి పెట్టాలి. తిరిగి మళ్ళీ ఈవిడే ఆఫీస్కి వెళ్ళాలి. తిరిగి మళ్ళీ ఇంటికి సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి మళ్ళా పిల్లలకి వీళ్ళేమో అన్నాలు తినరు, కార్టూన్ ఛానల్స్ పెట్టుకుంటారు. వీళ్ళు టీవీలో కార్టూన్ ఛానల్స్ పెట్టుకుని ఒకళ్ళు రిమోట్ల కోసం దెబ్బలాడుకుంటూ ఉంటారు. తల్లి ఇంటికి వస్తలోకి తల్లి ఆఫీస్ నుంచి వచ్చి వాళ్ళని చక్కబెట్టి వాళ్ళని స్నానం చేయించి వాళ్ళకి మళ్ళీ భోజనాలు తినిపించి వాళ్ళని పడుకోబెట్టి అప్పుడు ఈవిడి ఫ్రెష్ అవి ఈవిడి తింటుంది. ఇది పరిస్థితి. అంటే స్త్రీ పాత్ర ఎంత ప్రాముఖ్యమైనదండి. స్త్రీ పాత్ర సొసైటీలో చాలా ప్రాముఖ్యమైనది. కొంతమంది స్త్రీలు తమ భర్తల్ని మంచి నడవడి వైపు నడిపిస్తారు, కొంతమంది స్త్రీలు తమ భర్తల్ని చెడు వైపుకి నడిపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో పిలాతు భార్య ఉంది. పిలాతు భార్య తన భర్తని ఎక్కడికి నడిపించింది? మంచి మార్గంలోనికి నడిపించింది. తన భర్త యేసు ప్రభువుకి సిలువ వేయకుండా, శిక్ష వేయకుండా తప్పించింది తన భర్తను. ఆ పాపంలోనికి పడిపోకుండా, పాపంలోనే మగ్గిపోకుండా ఉండడానికి తన భర్తను చెడు మార్గం వైపుకి వెళ్లకుండా రక్షించి కాపాడుకోగలిగింది. తన భార్య చెప్పిన మాట కూడా ఆ భర్త విన్నాడు కాబట్టే ఇద్దరు అండర్స్టాండింగ్తో ఉన్నారు కాబట్టి ఒక మంచి అక్కడ చేయడానికి, ప్రమాదంలో పడిపోకుండా తప్పించబడ్డానికి ఆ పిలాతుకి ఉపయోగపడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి స్త్రీలు సమాజంలో చాలామంది ఉన్నారు.